ఎకరాకి 5,000. మరి ఎన్ని ఎకరాలు ఉంటే ఇస్తే బాగుంటుండే? ఎన్ని ఎకరాల కంటే సారు ఇప్పుడు ఇది గుర్తు అది ఉన్నది. అది ఏమది, అది తోట అది దానికి రావద్దు, ఇట్లా కాస్తులకు రావాలి, ఇట్లా పంట చేసుకోవడానికి రావాలి. వీడు అవును, లాభమైన నష్టమైన వీళ్ళకే రావాలి. అవును, గవర్నమెంట్ తోటకి ఇస్తే ఏం లాభం? అది తోటనా? ఆ తోట కాలేజీ అమ్మో, దవాఖాన దవాఖాన కాలేజీ కూడా ఉందా? అయితే కాదు కాలేజీ ఉంది సార్. అవును, ఆ గుట్టరాళ్ళు ఉన్నాయన్న, ఆ గుట్టరాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, గుట్టరాళ్ళకి ఇచ్చే అన్నిటికి ఇచ్చే. ఇప్పుడు ఆడ నార్సింగ్ దగ్గర మొత్తం గుట్టరాళ్ళే ఉంటాయి. ఏది దింగురోడ్ కొట్టి అవును, వాటికి కూడా పైసలు ఇచ్చే అవి అమ్ముకునే ఓరాళ్ళు అమ్ముకునే గుట్ట అమ్ముకునే జాగలే అమ్ముకునే. ఇప్పుడు ఆ రైతులకు ఎంత కష్టం. ఇప్పుడు ఈ రైతులకు కూడా పంట వండేటానికి ఇవ్వాలి. అవును, లెక్క పెద్ద పెద్ద 18 జాయిలు ఉంటాయి, గుట్టరాళ్ళు పడవ జాగలు. అవిటికి వాళ్ళకే ఇస్తే మాకేమొస్తుంది? లక్షల కోట్లు వాళ్ళకి వస్తాయి. కేసీఆర్ ఉన్నారు సార్, ఆయనకు 50 ఎకరాలు ఉంది, ఆయన కొడుకు 50 ఎకరాలు, 40 ఎకరాలు అల్లు బిడ్డెత్తుంది. మాకు ఉన్నాయి సార్, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1 ఎకరా, 1 గుంట అంతేనా సార్? అవును, మరి ఒక 10 ఎకరాలు ఉన్నది అనుకో, మా తాతడు మా అయ్యడు, అందులో 4 కొడుకులు ఉంటే 4 బాటలు తెగిపోయి నెత్తికి 2 వస్తుంది. అంతేనా? అవును, మరి ఉన్న భూస్వాములకు వాళ్ళకే పడతాయి పైసలు. మా కేసీఆర్ కు 2 లక్షలు వస్తాయి, చాలా 2 లక్షలు ఒక 4 మీద 4 2 8 80,000, 8 లక్షలు, ఒక 10 లక్షలు 12 లక్షలు పోతాయిగా. లక్షలు ఆయన కంటే ఎక్కువ వాళ్ళకి కూడా పోతాయిగా. అట్లా ఇయ్యద్దు, రికార్డు పుట్టించాలి. మీద పోయి కాస్తులు ఎన్ని ఉన్నాయి, గుట్టరాళ్ళు ఎన్ని ఉన్నాయి, రైతులు చిన్న రైతులు ఎంత, పెద్ద రైతులు ఎంతున్నారు, ఏది కాస్ట్ చేస్తున్నారు, ఏది కాస్ట్ లేదు. అమ్మిరు ఎల్చాలు కట్టుకున్నారు, ఎల్చాలు గజానికి 10,000, 12,000, 20,000 అమ్ముకుంటారు. వాళ్ళకి ఎందుకు అవసరం? దానికి ఇవ్వదు కదా, అవసరం లేదు కదా. వాళ్ళకి ఎందుకు? ఎల్చర్ చేసినాక వాళ్ళకి ఎందుకు? కట్ చేయాలి. 100 ఎకరాలు అమ్మిరు అనుకో, వేస్ట్ కదా, ఇదంతా వేస్ట్ కదా. ఆ జాగ్రత్త ఇవ్వద్దు, వ్యవసాయదారులకే ఇవ్వాలి. అట్లా ఇది ఏమంటే చిన్న రైతులు మోసపోయారు, పెద్ద రైతులు లాభపడ్డారు. లాభమైంది, దేవుళ్ళు పడుతున్నాయి పైసలు, వాళ్ళు రైతుకి ఏం పడతలేవు. వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా పడ్డాయి. అది చేయకుండా సరే సారు, ఏం అవసరం ఆయనకు అవసరమే లేదు. ఆయనకే 20-30 ఎకరాలు ఉన్నాక ఇంకెందుకు పైసలు? ఎమ్మెల్యే మా దగ్గర పయాన గుట్టాను గుంటూరు దగ్గర, ఈ రోడ్డు కంకర మిల్లు పెట్టింది, 120 ఎకరాలు 100 ఎకరాలు కొన్నారు. కంకర మిల్లు నడుస్తుంది. ఇక ఇప్పుడు ఆ గుట్టకి ఎందుకు సార్ పైసలు? అవసరం లేదు. ఒక 100 ఎకరాలు అంటే 105 ఎన్ని అవుతాయి? 1 కోటి రూపాయలు అయితే మరి అది ఎందుకు పెట్టాలి ఆయనకు? ఆయన కంటే ఇంకెక్కువ రేటు ఉంటాయంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు. రైతులకి 6 నెలలకు వస్తాయి డబల్ అంతేనా? అవునవును, ఇంకేదన్నా చెయ్యి, ఉపాయం చెయ్యి, వీళ్ళకి ఎక్కువ. అరే 5 ఇచ్చే కాడ 10 ఇయ్యాలి. 5 ఇస్తున్నావు కదా, ఇప్పుడు ఏం సరిపోతలేవు. ఓ మాట ఎకరకు 15,000 అయినా సరిపోతలేవు. ఎందుకు ఖర్చు? అట్లా కిరాయిలు పెరిగినాయి, డీజిల్ ధరలు అవి తక్కువ అయితే ఇవేమన్నా కొత్తది. అంతేనా సార్? అవును, స్కూళ్ళ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, రైతులకు నీతనాలు అన్ని పెరిగినాయి. మేము అమ్మ పోతే అన్ని మాస్కులు పెడుతున్నారు, కొనట్టోడే దిక్కులేదు. అంతేనా? ఆగమాగం. ఇప్పుడు కొనే దగ్గర ఎందుకు మాస్కులు పెడుతుండే మరి? అసలు అంటే ఇప్పుడు కొన్న ఓట్లకు పైసలు పడాయి,
ఓసారి ఆ, చూడు చూడు యాసంగి తొప్ప తొప్ప చేసారు యాసంగిలో మొన్న ఆ, పైసలు వాడకపోవడము ఒకటి మళ్ళా అది ఎచ్చి పచ్చి అన్ని మంచిగానే ఉండబోయింది కాలున్నది తప్పుతున్నది అని కొట్టేయడం గిన్నెలు ఆ, గిన్నెలు డిమాండ్ పెట్టాలి కదా బాబు గిన్నెలకి చర్య తీసుకోలే కాల్ చేసుకోలే అట్లనే పెట్టడం అంతే. ఇష్టం వచ్చినట్టు కట్ చేయడం ఇది సరుగు ఉన్నది ఇది అది ఉన్నది ఈ అన్ని సంచులు కొట్టేయడం ఆ, వాళ్ళు కొట్టేసిరు మేమేం చేయాలని రైతులను వీళ్ళు ముంచుడు ఆ, ఇంత చేసిరు నష్టపోయిన అంటే ఎటు పోయినా రైతుకే నష్టం అయిపోయింది. ఎంత నష్టం అవుతుంది సారు ఆ, రైతు మీద ప్రతి ఒక్కడు కూలోడు మునిగాడు ఇక్కడ అగ్రికల్చర్ రోడ్డు మునిగాడు ఉమ్, విత్తనాలు అమ్మినోడు మునిగాడు ఓకే. లోడు మునిగాడు కూలోడు మునిగాడు ఉమ్, ఇక్కడ ట్రాక్టర్ రోడ్డు మునిగాడు అంతా ఈ పంట కాగానే వీళ్ళ మీద పడుతుంది ఇక్కడ కరెంటు మునిగదు ఉమ్, అంతేనా ఎవరిని ముంచడానికి అవకాశమే లేదు ఓకే. లాస్ట్ వస్తే వీళ్ళెత్తి మీద పడుతుంది చేసి ఆ, పంట చేసి ఓకే. మరి ఇప్పుడు 5,000 5,000 అంటే ఎంతవరకు సరిపోతుంది అది? ఏం సరిపోతుంది సార్ ఒకే నాటు పడదు నాటు కూలు కావు నాటు కూళ్ళు కావు. కూలి కావు ఎక్కడైతే 7,000 8,000 కూలీ తీసుకుంటారు నాటు ఇస్తారు ఒక్కరోజు వచ్చి ఒకటే రోజుకి వల్ల. కొద్దిమేడ కలకాదు మరి దున్నేటానికి ఏం కావాలి? గంటక 1,600 తీసుకో ఒక 4 గంటలు అవుతుంది ఒక ఎకరాకు ఆ, 2 గంటన్నర చేస్తాడు ఉమ్, గంటన్నర చేసి 2 గంటలు చేసిన అనుకో 2 గాళ్ళకు ఉమ్, 3,000 పోతాయి 3200 ఓ, మళ్ళా ముందు ఒకసారి దుంతాడు 2 సార్లు ఉమ్, అప్పుడు వదిలేస్తాడు అదే 2 సార్లు 4 గంటలు కొట్టిననుకో 4 గాళ్ళు 24 4,000 ఉహు, 5,000 తీసుకుపోతాడు కదా అవును. ఒక ఎకరం పడి ఇది నాటుకులో 6,000 6,000 ఇది 12,000 సంచులు ఒక 2 అదో 2,500 అవుతాయి ఉమ్, మళ్ళీ యూరియా సంచులు 2 అదో 500 కలుపు కూలు వాటికి మళ్ళీ మన మందులు గుళికలు చల్లాలి మన రోగం వస్తే మళ్ళీ వేసి పెట్టాలి ఉమ్. కెమెరాడు ఒక కోస వరకాలు 20,000 పైసలు అవుతాయి కోస వరకల్లా 20,000 పైసలు అవుతాయి. చూసుకునే వరకల్లా 20,000 ఇప్పుడు 2,200 టైర్ మిషన్ అని తీయాలి ఒక గంట పడి ఆ, గంటలో చేస్తాడా గంటన్నర కూడా చేస్తాడు వాడు కావాలని చేస్తాడా అట్లా? చేస్తారు కూడా ఆ, ఉన్నది ఇది అయింది అట్లా అయింది ఇట్లా ఆడు ఫాస్ట్ వ్యవస్థ ఏం కాదు. రాబోతే